హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్రా క్రియేషన్స్. ఇవాల్టి వీడియో మనందరికీ ఇష్టమైన జిలేబీని ఇన్స్టెంట్గా ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే జిలేబీ అండి. ఇది గిట్స్ కంపెనీదండి. దీంట్లో జిలేబీ మిక్స్తో పాటు మనకి జిలేబీ మేకర్ కూడా ఇస్తారండి. దీని కాస్ట్ వచ్చేసి 75 రూపీస్. ఈ జిలేబీ మేకర్తో మనము జిలేబీలు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ జిలేబీ ఇన్స్టంట్ మిక్స్తో ఈజీగా 3 స్టెప్పుల్లో మనము జిలేబీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా మనము ఈ జిలేబీ మిక్స్ పౌడర్ని ఓపెన్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. దీంట్లో కరెక్ట్గా 125 ml వాటర్ ఎగ్జాక్ట్గా మనము మిక్స్ చేయాలండి. స్మూత్ బ్యాటర్ లాగా ఏం ఉండలు లేకుండా మనము స్పూన్తో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈ పిండి కలిపేటప్పుడు అండి వాటర్ మాత్రం ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పోయాలండి. లేకపోతే పిండి జారైపోయింది అంటే మనకి నీళ్ళగా వచ్చేస్తుంది. సో మనం జిలేబీ వేసినప్పుడు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఈ బ్యాటరు చాలా స్మూత్గా ఉండాలండి. అప్పుడే మనకి జిలేబీ మేకర్లో వేసినప్పుడు ఏం అడ్డం రాకుండా జిలేబీలు మనకి నీట్గా షేప్ అనేది వస్తుందండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. నెక్స్ట్ మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. దీనికి మనము వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో 300 grams షుగర్ తీసుకోవాలండి. వాటర్ వచ్చేసి 240 ml వాటర్ తీసుకోవాలండి. ఈ మెజర్మెంట్స్తో తీసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది చాలా చక్కగా వస్తుందండి. మనము ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక స్పూన్తో బాగా కలపాలండి. బాగా కలిపినాక అది బాయిల్ అవుతుందండి. చక్కెర అంతా కరిగి బాగా బాయిల్ అయినాక మనకి 5 to 6 minutes ఈ షుగర్ సిరప్ని ఉడకపెట్టాలండి. జిలేబీలు తయారు చేయడానికి వెడల్పాటి ప్యాన్ తీసుకోవాలండి. అప్పుడే మనకి జిలేబీలు అనేవి నీట్గా వస్తాయి. దీనికి లోతు ఉండేది గుంటగా ఉండే ప్యాన్స్ తీసుకోకూడదండి. ఈ వెడల్పాటి ప్యాన్లో జిలేబీలు ఫ్రై చేయడానికి మనము కొంచెం ఆయిలే తీసుకోవాలండి. దీంతోనే మనకి నీట్గా వస్తాయి జిలేబీలు. ఈ ఆయిల్ వేడొచ్చే లోపల మనము ఈ జిలేబీ పిండిని ఈ జిలేబీ మేకర్లో ఒక్కొక్క స్పూన్తో అలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. ఈ షుగర్ సిరప్లో మనకు కావాలంటే ఇలాచీ పౌడరు, కుంకుమ పువ్వు ఇవి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి జిలేబీలు వేయడానికి ఆయిల్ కూడా వేడొచ్చేసిందండి. చూడండి, ఈ జిలేబీ మేకర్తో మనము రౌండ్గా తిప్పాలండి. ఒక 3.5 రౌండ్ తిప్పాలి అంతే. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా ఒక 3 rounds వేసి మధ్యలోకి అనేసేయాలండి చివర. అప్పుడు మనకి జిలేబీ అనేది ఊడిపోకుండా నీట్గా షేప్ వస్తుంది. మనము కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. నెమ్మదిగా వేయాలంతేను. ఇవి ఒక నిమిషం ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినాక ఇంకో సైడ్కి టర్న్ చేయాలి. అన్నీ టర్న్ చేసినాక ఒక 1 minute ఉంచి మనము వేడి షుగర్ సిరప్లో మనం ఇవి వేసేసి ఒక 1 or 2 minutes షుగర్ సిరప్లో ఉంచితే చాలండి. మన జిలేబీ రెడీ. ఇలాగే మనం మిగతా పిండి అంతా కూడా జిలేబీలు చేసేసుకోవాలండి. ఈ జిలేబీ చేసేటప్పుడు 3 జాగ్రత్తలు తీసుకోవాలండి. పిండి కలిపేటప్పుడు మనకి పిండి చిక్కగా ఉండాలి. రెండోది వచ్చేసి ఈ ప్యాన్ అనేది మాత్రం వెడల్పాటి ప్యానే తీసుకోవాలి. షుగర్ సిరప్లో ఒక 2 minutes మాత్రమే ఉంచాలి అంతే. 3 స్టెప్స్తో మనకి జిలేబీ రెడీ. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా అర్జెంటుగా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చండి. మనకి ఈ ఇన్స్టాంట్ గులాబ్ జామ్ మిక్స్తో మనకి 25 జిలేబీలు వస్తాయని వాళ్ళు చెప్పారండి. కానీ మాకు 30 జిలేబీస్ వరకు వచ్చాయండి. జిలేబీలు పైనేమో క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.